ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం. షిరిడీలో మనం సాయిబాబా దర్శనం చేసుకొని తిరిగి వచ్చేస్తూ ఉంటాం. కానీ బాబాకు సంబంధించి కొన్ని ముఖ్యమైనవి కూడా మనం చూడాల్సి ఉంటుంది. షిరిడీ నుంచి రహతా వెళ్ళే దారిలో సుమారు ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో కల్పవృక్షం కనిపిస్తూ ఉంటుంది మనకి రహతా వెళ్ళే దారిలో. రహత అంటే వీరభద్ర స్వామి దేవాలయం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళే దారిలో కల్పవృక్షం ఉంటుంది లెఫ్ట్ సైడ్. మరి ఈ కల్పవృక్షం గతంలో చాలామంది మన సాయి భక్తులు తెలియదు ఈ కల్పవృక్షం గురించి. కానీ కొన్ని సంవత్సరాలుగా, ఒక 3-4 సంవత్సరాలుగా మన తెలుగు వాళ్ళు విపరీతంగా ఈ కల్పవృక్షాన్ని దర్శించుకుంటున్నారు. ఈ కల్పవృక్షానికి సాయిబాబాకి ఏమిటి సంబంధం, ఎందుకు మన వాళ్ళు ఆ కల్పవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటున్నారు, ఇత్యాది వివరాలు ఈరోజు తెలుసుకుందాం. మన షిరిడి వెళితే రహతా వెళ్ళే దారిలో ఒక కల్పవృక్షం ఉంటుంది. ఇది కోరికలు తీర్చే కల్పవృక్షం. ఈ కల్పవృక్షం సాయిబాబా స్వయంగా ధ్యానం చేసిన చెట్టుగా భావిస్తూ ఉంటారు. షిరిడీకి సమీపంలో ఉన్న 200 ఏళ్ల క్రితం నాటి ఈ చెట్టు ప్రత్యేకతలేంటో ఈరోజు తెలుసుకుందాం. మహారాష్ట్రలోని కాదు, దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో షిరిడీ సాయిబాబా మందిరం ఒకటి. సాయి భక్తులు జీవితంలో ఒక్కసారైనా ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలని కోరుకుంటారు. సాయిబాబా జీవనశైలిలో భాగమైన ధ్యానం గురించి మాత్రం మనలో చాలామందికి తెలియదు. 20వ శతాబ్దం ప్రారంభంలో బాబా అహ్మద్నగర్ జిల్లాలోని రహతా ప్రాంతంలోని ఓ చెట్టు క్రింద ధ్యానం చేసేవారని భక్తులు నమ్ముతారు. ఈ చెట్టు వద్ద కోరుకుంటే కోరికలను నెరవేరుతాయని భావిస్తారు. 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చెట్టును కల్పవృక్షం, చింతామణిగానే పిలుస్తూ ఉంటారు. సాయిబాబా షిరిడి నుంచి 2 ఊర్లకు మాత్రమే ఎక్కువగా వెళుతూ ఉండేవారు. ఒకటి నేమ్గాం, 2 రహతా. ఒక సందర్భంలో మాత్రం రుయి గ్రామం కూడా వెళ్ళడం జరిగింది అనేది మనకు బాబా చరిత్రను బట్టి గమనించవచ్చు. అయితే సాయిబాబా రహతాకి కుషాల్ చంద్ అనే భక్తుని చూడడానికి వెళ్తూ ఉండేవారు. సాయిబాబా రహతాకి ఎప్పుడు వచ్చినా కుషాల్ చంద్ కుటుంబానికి చెందిన ఇంట్లోనే నివాసం ఉండేవారు. దాదాపు 160 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ ఇంటిని ఆయన గుర్తుగా ఇప్పటికీ ఆ భక్తులు అలానే ఉంచారు. వారసత్వాన్ని కొనసాగిస్తూ తరతరాలుగా సాయిబాబా సేవలను గడుపుతున్నారు. ఆ ఇంటికే బాబా ఆ భక్తిని చూడ్డానికి వెళ్ళేవారు. నిజంగా ఎంతో అదృష్టవంతుడు కదా ఆ కుటుంబ సభ్యులు. సాయిబాబా షిరిడి నుంచి ఈ కల్పవృక్షం వద్దకు రాగానే కుషాల్ చంద్ వారసులు బాబాని మంగళ వాయిద్యాలతో సాయిబాబాను రహతా గ్రామంలోకి తీసుకువెళ్ళేవారంట. ఈ కల్పవృక్షం భక్తుల్ని పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తుంది. చాలామంది షిరిడి వెళ్ళే వాళ్ళకి ఈ కల్పవృక్షం తెలీదు. మీరు ఈసారి షిరిడి వెళ్తే ఖచ్చితంగా ఈ కల్పవృక్షం దగ్గరికి వెళ్ళండి. ఇక్కడికి వచ్చి కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఇది చాలామంది కూడా జరిగింది. బాబా ఎప్పుడు షిరిడి నుంచి నేరుగా రహతాలోని కుషాల్ చంద్ ఇంటికి వచ్చేవారు కాదు. దారిలోని పొలం దగ్గర ఆగేవారు. లక్ష్మణ్ అనే సేవకుడు వచ్చి బాబా వచ్చాడని గ్రామస్తులకు తెలియజేసేవాడు. వెంటనే గ్రామస్తులంతా వెళ్ళి మంగళ వాయిద్యాలతో బాబాను ఊరేగింపుగా కుషాల్ చంద్ కుటుంబ సభ్యులింటికి తీసుకువచ్చేవారు. ఆ మంగళ వాయిద్యాల బృందంలోని సభ్యుడు మనవడు ఇప్పటికీ సాయిబాబా సేవ చేస్తూ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. షిరిడీని సందర్శించిన భక్తులు అనేక మంది ఇక్కడికి వచ్చి పూజలు చేస్తూ ఉంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తున్నారు. సాయిబాబా జీవించి ఉన్నప్పుడే ఇక్కడికి వస్తే బాగుండేది అనిపించింది. కానీ అది కుదరదు కదా. చాలామంది భక్తులు రహతాలోని ఈ చెట్టు గురించి విని చూడడానికి మన తెలుగు రాష్ట్ర ప్రజలు ఈ మధ్యన ఎక్కువగా వస్తున్నారు. ఇది 200 సంవత్సరాల నాటి చెట్టు అనమాట. సాయిబాబా ఇక్కడికి వచ్చి ఆ చెట్టు కింద ధ్యానం చేసేవారనేది కూడా అక్కడున్న భక్తులు చెబుతున్నారు. ఈ కల్పవృక్షం వద్ద భక్తులు ఏవైనా కోరికలు కోరుకుంటే ఆ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని భక్తులు నమ్ముతున్నారు. వచ్చేవారు వచ్చి
ఈ కల్పవృక్షం కిందే ఉండేవారు. ఇక్కడి నుంచి మేళతాళాలతో నీమ్గాం ప్రజలు, టాటా ప్రజలు బాబాని తీసుకువెళ్ళారు అన్నమాట. కాబట్టి మరి ఎంత పరమ పవిత్రమైంది ఈ వృక్షం. బాబా ఇక్కడ ఉంచినవాడు కాబట్టి ఆ వృక్షాన్ని మనం ఇప్పుడు దర్శించుకుంటున్నాం. జై సాయిరామ్. మీరు ఈసారి షిరిడి వెళ్ళినప్పుడు రహదారిలో ఉన్న సాయిబాబా ధ్యానం చేసిన ఈ కల్పవృక్షాన్ని మాత్రం దర్శించుకోవడం మర్చిపోకండి. చక్కగా ఆ కల్పవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయండి. ఆ కల్పవృక్షానికి పూజలు చేయండి. ఖచ్చితంగా సాయి ఆశీస్సులు అందరికీ లభిస్తాయి. ఓం తలబెట్టి సాయిరామ్. దానికి చెట్టుకి చెప్పుకోండి మీ కోరికలు. మీ కోరికలు కూడా చెప్పుకోండి ఆ చెట్టుకి తలబెట్టి అక్కడ ఆడ కోరికలు చెప్పుకుంటారనమాట కల్పవృక్షం. కల్పవృక్షం పేరు వింటుంటారు అక్కడ చూడరు అండి. మన ఇండియాలోనే తక్కువ ఉంటాయి. ఇండియాలో కూడా తక్కువ రేరుగా ఉంటాయి. ఇతర దేశాలు ఉంటాయి, మన దేశాలు లేవు. కాబట్టి కల్పవృక్షం అంటే మన ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ కూడా అక్కడ లేదు. ఇక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఉండదు. అక్కడ ఒకటి రెండు ఉంటాయి నాకు తెలిసి. కల్పవృక్షం అంటే ఏంటి కాదు, కోరిన కోరికలు తీర్చేది కదా కల్పవృక్షం. మనం చదువుకుంటుంటాం కదా, మనం ఏం కోరుకుంటే అది తీరుస్తుంది కదా కల్పవృక్షం. దాన్ని అంటారు కల్పవృక్షం. ఈ మన దేశంలో కూడా ఒకటి ఎక్కడ తక్కువ ఉంటాయి. ఈ దేశాలు ఉన్నాయి, మన దేశం తక్కువ ఉంటాయి వృక్షాలు. కాబట్టి ఇంకా షిరిడీలో ఇది ఒకటి ఉంది, ఈ రాట. ఇది ఎవరిదంటే, ఈ యొక్క భూమి ఎవరిదంటే కుషాల్ చంద్ అని మీరు సత్యం చదివారా? కుషాల్ చంద్ అనే ఒక భక్తుడిది ఈ భూమి. ఆ రోజుల్లో ఆయన కొంత భూసారి. బాబా గారు షిరిడీలో ఉన్నాడు కదా. బాబా గారు షిరిడీలో ఉన్నప్పుడల్లా కూడా, షిరిడీలో ఉన్నంత కాలం ఎక్కువ షిరిడీలో ఉన్నాడు కానీ అప్పుడప్పుడు వచ్చేవాడు. ఎక్కడికి వచ్చేవాడు అంటే రాట, అటుపక్క నీమ్గాం అంతా. అది కూడా ఈ రెండు ఊర్లు, ఇంకొక రుయి. ఎక్కువ వచ్చేది ఇక్కడికి, ఈ రహటాకు వచ్చేవాడు, తర్వాత నీమ్గాంకి వచ్చేవాడు. ఇక్కడికి వచ్చేవాడు అంటే చెప్ప పెట్టకుండా వచ్చేవాడు. ఒకసారి ఆయనకై నడిచి వచ్చేవాడు, లేకపోతే ఒకసారి ఎడ్ల బండి మీద వచ్చేవాడు, గుర్రపడి మీద వచ్చేవాడు. అప్పుడు ఇక్కడ బాబా ఇక్కడికి వచ్చి రహట కుశాల్ చంద్ పొలం కదా, ఇక్కడ దిగేవాడు, ఇక్కడ ఆగిపోయాడు. ఇక్కడ ఆగిపోయిన తర్వాత అప్పుడు ఇక్కడ పొలంలో చూసుకునే మనిషి ఉంటాడు కదా, బాబా వచ్చిండని వాళ్ళు చెప్తాడు, కబురం తీస్తాడు. కబురం తీసిన తర్వాత అప్పుడు వాళ్ళందరికీ బాబా వచ్చిందని చెప్పి వాళ్ళు మేళతాడు అంతా రెడీ చేసుకుంటాం. మేళతాడంతో ఒక ఊరేగింపు వచ్చాము. బాబా ఇక్కడి నుంచి ఊరేగింపుగా మేళతాళతో ఒక వైభవంగా ఆయన్ని తీసుకెళ్తారు. అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆగుతాడు అనమాట, తోట దగ్గర ఆగుతాడు. అప్పుడు వాళ్ళు పని మనిషి పోయి తోట చూస్తుంటాడు. ఆ రోజు చెప్తాడు ఇట్లా బాబా వచ్చాడు. అప్పుడు వాళ్ళు వైభవంగా మేళతాళాలంతా అంతా అన్ని పూలు పండ్లు అన్ని తీసుకొచ్చి మొత్తం ఇక్కడ నుంచి ఒక ఊరేగింపులాగా తీసుకుపోయి బాబా వాళ్ళ ఇంటికి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఆ ఇంటికి వెళ్తాం, వాళ్ళ పొలం ఇది. ఆ రోజుల్లోనే ఆ కుశాల్ చంద్ అని ఇక్కడ ఆయన ఆ రోజుల్లోనే బంగ్లా పెద్ద గెస్ట్ హౌస్ కట్టుకోవాలని ఈ భూమిని ఆయన ఇలా, ఇది వ్యవసాయ భూమి కదా. అప్పుడు ఆయన ఆ రోజుల్లో ల్యాండ్ కన్వర్షన్ చేసుకున్నాడు. ఆ రోజుల్లో అంటే హౌస్ పర్పస్ లో ఇక్కడ పెద్ద ఇది కట్టు. ఎందుకంటే బాబా వస్తున్నాడని, బాబా ఇక్కడ వచ్చి బాబా ఇక్కడ అడుగు పెట్టాడు కదా, మరి ఇక్కడ వస్తున్నాడు కదా. కాబట్టి ఈ కల్పవృక్షం మొత్తం ఏం తెలియదు, ఆయన కారణం తెలియదు, ఇక్కడ కట్టుకోవాలని అనిపించింది. ల్యాండ్ కన్వర్షన్ 100 సంవత్సరాల క్రితం చేసుకున్నాడు రెసిడెన్షియల్ గా, కానీ ఎందుకు కట్టుకోలేకపోయాడు. అక్కడ గోశాలు ఉంటాయి, గోవులు ఉన్నాయి కదా అక్కడ. అప్పుడు కూడా ఉన్నాయి గోశాలు, అప్పుడు గోశాలు ఉన్నాయి కదా. ఇక్కడ ఉపాసిని బాబా అంటాడు, ఉపాసిని బాబా విన్నారు కదా సత్యంతో. ఆ ఉపాసిని బాబా కూడా ఇక్కడ కొన్ని రోజులు, ఒక 2-3 సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేసుకున్నాడు. ఇక్కడ కూర్చొని ఆయన ధ్యానం చేసుకుంటే ఇక్కడ గోశాలు ఉండేది. ఆ గోశాల దగ్గర కూడా కొన్ని రోజులు ఉన్నాడు. మొత్తం మీద అయితే మహాత్ములు ఎక్కువ మంది ఇక్కడ ఈ భూమిలో నడిచినారు. అందుకు వాళ్ళు ఏం చేశారంటే తర్వాత వీళ్ళకి ఆ పిల్లలు ఉన్నారు, వాళ్ళ వాళ్ళు వెళ్ళిపోయారు, పెద్దవాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళ మనవరాళ్ళు అంటారు కదా, మనవాళ్ళు కొడుకులు, మనవాళ్ళు ఇప్పుడు 4వ తరం నడుస్తుంది. ఇప్పుడు తర్వాత వాళ్ళు ఏంటంటే దీన్ని పట్టించుకోలేక తర్వాత ఇక్కడ పట్టించుకోకపోతే ఇక్కడ ఎవరంటే వచ్చి పాస్ పూసుకోవడం, ఎలక్ట్రిక్ వెళ్ళటం ఎక్కడంతా. ఆ తర్వాత ఒక రోజు మరి ఎందుకు అనిపించింది వాళ్ళకి ఏంటంటే, ఇక్కడ అయ్యోరు చెప్పారంటే ఇట్లా ఇక్కడ కల్పవృక్షం కదా, అక్కడ అంత పాస్ పోసుకుంటారు. అది మరి కల్పవృక్షమే ఒక అదృష్టం, వాళ్ళ పొలం ఉంటాం, మరి దాని దగ్గర పాస్ పోసుకుంటూ లెటర్ చేస్తుంటే మరి బాగుండదు కదా అని చెప్పేసి వాళ్ళు చెప్తే అప్పుడు ఫెన్సింగ్ చేశారు. ఫెన్సింగ్ చేస్తే అప్పటి నుంచి వాళ్ళు చూసి వాడితే అప్పుడు కొంచెం. ఇప్పుడు కూడా ఏంటంటే భక్తులు అంతా ఎక్కువ మంది ఇక్కడ ఈ మహారాష్ట్రలో కొంతమంది ఇక్కడికి వచ్చి కల్పవృక్షం కింద పారాయణ చేసుకుంటుంటారు, అన్నదానం చేస్తారు. అంటే వాళ్ళకి ఆ ఫలితాలు ఉంటాయి కాబట్టి, ఈ కల్పవృక్షం పారాయణ చేసుకున్నా అన్నదానం చేసినా కూడా అంతటి ఫలితం కాబట్టి వాళ్ళు మనోళ్ళకి ఇంకా అలవాటు కాలం.
వాళ్ళకి ఎవరికి తెలియదు కూడా. ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళకి ఇంతవరకు ఎవరికి తెలియదు. ఉమ్. మహారాష్ట్ర వాళ్ళకి తెలుసు. తర్వాత ఇప్పుడు ఈ మధ్య ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఎక్కువ మందికి వీళ్ళకి చెప్పారు కదా, ఈ ఆటో వాళ్ళకి తీసుకొస్తుంటారు ఇప్పుడు. అంతకుముందు ఎవరికి తెలియదు. ఉమ్. కాబట్టి అలాంటి ఒక వృక్షం కాబట్టి, అలాంటి ఒక బాబాయ్ ఇక్కడ ప్రదేశం అడుగు పెట్టాడు కాబట్టి, ఇక్కడ ఊరేగుతూ ఆయన వెళ్ళాడు కాబట్టి, ఇక్కడ ఎంతో మహాత్ములకు ఉండేవాడు కాబట్టి, అంతటి గొప్ప ప్రదేశం కాబట్టి ఫస్ట్ దీనికి మీకు ఏమైనా కోరుకున్నట్టు కూడా చెప్పుకోండి. ఆ చెట్టుకి నమస్కారం చేసుకుంటారు. చెప్పుకొని పుస్తకాలు చదివి మరి ఇక్కడికి బాబా అక్కడ వెళ్ళాడుగా ప్రదక్షిణ చేసుకుంటాం. చెప్పుకోండి మీకు కల్పవృక్షం.